లాస్ట్ డే ఆఫ్ డే షిఫ్ట్ ఎలా జరిగిందో చూపిస్తారండి. హెల్లో బ్యూటిఫుల్ పీపుల్. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి దోశ తినేసి స్టార్ట్ అయిపోయా ఆఫీస్ కి. డే షిఫ్ట్ మొన్ననే స్టార్ట్ అయినట్టుంది నాకు. అప్పుడే 1 మంత్ అయిపోయింది. రేపు వీకెండ్ అన్న హ్యాపీనెస్ కన్నా మండే నుంచి ఎర్లీ షిఫ్ట్ కి రావాలి అనే బాధ ఎక్కువ అయిపోయింది. ఇక అలా థింక్ చేసుకుంటూనే ఆఫీస్ లోకి అయితే వెళ్లిపోయా. ఇక అలా వర్క్ చేసుకుంటుంటే అప్పుడే తెలిసింది మా టీమ్ లో సీనియర్ అన్నది లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి. ఇక సెండ్ ఆఫ్ ఇయడానికి అయితే వెళ్లిపోయాం. కేక్ కటింగ్ అయిపోయాక మన వాటా కేక్ మనం తినేసి మళ్ళీ వర్క్ ఫ్లోర్ కి వచ్చేయడమే. ఇక అందరికి కేక్ ముక్క సమానంగా వెళ్ళడానికి కారణం ఈ అక్కే. జాలిగుండే అందరికి ఇచ్చేసాక లాస్ట్ లో తింటుంది. ఇక ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నమాజ్ టైం కూడా అయిపోయింది. మన వీడియోస్ ఏమైనా ముందు నుంచి చూస్తుంటే చాలా టైమ్స్ చూపించా వీడియోలో మా ఆఫీస్ లో నమాజ్ కి సెపరేట్ ప్లేస్ ఉంది అని చెప్పి. ఇక నమాజ్ చేసుకునేసి మళ్ళీ వర్క్ ఫ్లోర్ కి అయితే వెళ్లిపోయా. అలా కాసేపు వర్క్ చేసుకుని మరి టీ బ్రేక్ అయితే వెళ్ళా. మరి మిడిల్ లో లంచ్ బ్రేక్ ఏమైనట్టు అనుకుంటారేమో. మీరు యూట్యూబ్ లో యాడ్స్ ఎలా స్కిప్ చేస్తారో బెంగళూరులో ఉంటే నేను అలా ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటా. అదేంటో మరి నాకు అర్థం కాదు. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ టీ లవర్సే, నేను తప్ప. ఇంతకీ మీలో టీ హ్యాబిట్ ఎంత మందికి లేదో కామెంట్ చేయండి. ఇక నేనే ఒక అతి పిల్లని అంటే నాకనే ఒక 10 రెట్లు ఎక్కువ ఈ పిల్ల. ఈ పిల్ల నా కాలేజ్ ఫ్రెండ్. కాలేజ్ అయిపోయి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అతి మాత్రం కొంచెం కూడా తగ్గలే. ఇక బ్రేక్ నుంచి వెళ్లి కాసేపు వర్క్ చేశాక లాగ్ ఆఫ్ టైం అయిపోయింది. ఇక ఈ వీడియో కింతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. కమింగ్ వీడియోస్ కోసం ముచ్చట్ల కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.